బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి వివరాలు, ఆ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగాలు ఏంటి? బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధాన జల సంరక్షణ పథకం. దీని లక్ష్యం గోదావరి నది వరద జలాలను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించి ఈ ప్రాంతాలను కరువు రహితంగా మార్చడం. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి రూపొందించబడింది. అయితే ఇది తెలంగాణతో జల వివాదానికి కారణమవుతోంది. బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి వివరాలు. ప్రాజెక్టు లక్ష్యం గోదావరి నది వరద జలాలను సముద్రంలోకి వృధాగా వెళ్లకుండా రాయలసీమలోని పెన్నా బేసిన్కు మళ్లించటం. పోలవరం ప్రాజెక్టు నుండి గోదావరి నీటిని బనకచెర్ల వరకు తీసుకెళ్లి అక్కడి నుండి సోమశిల, కందలేరు రిజర్వాయర్లకు చేర్చడం. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సాగు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడం. సాంకేతిక వివరాలు. నీటి బదిలీ సామర్థ్యం ప్రాజెక్టు ప్రతిపాదన ప్రకారం సుమారు 200 నుంచి 345 టీఎంసీల నీటిని గోదావరి నుండి రాయలసీమకు తరలించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంచనా వ్యయం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు 80,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది. నిర్మాణ ప్రణాళిక చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల వద్ద పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి నాగార్జున సాగర్ ద్వారా బనకచెర్లకు చేర్చడం. సమయం వరద కాలంలో అంటే జూలై నుంచి అక్టోబర్ లోపు మాత్రమే నీటిని తరలించడం జరుగుతుంది. దీనివల్ల గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదని ఏపీ ప్రభుత్వం చెప్పింది. చట్టపరమైన మరియు రాజకీయ సవాళ్లు ఏంటంటే తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. ఈ ప్రాజెక్టుకు గోదావరి జల వివాద ట్రైబ్యునల్ 1980 అవార్డు మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. నాగార్జున సాగర్ వినియోగం మరియు తెలంగాణ వాటా నీటి హక్కులపై వివాదం ఉంది. కేంద్ర ప్రభుత్వ పాత్ర తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం నుండి 50% నిధులను సేకరించేందుకు ప్రతిపాదనలు సమర్పించారు. న్యాయ పోరాటం తెలంగాణ ఈ ప్రాజెక్టును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని యోచిస్తోంది. విమర్శలు సిపిఐ నేత కె నారాయణ ఈ ప్రాజెక్టు రైతులకు ప్రయోజనం చేకూర్చక కాంట్రాక్టర్లు మరియు కార్పొరేట్ సంస్థల కమిషన్ల కోసమే రూపొందించబడిందని ఆరోపించారు. తెలంగాణలోని కృష్ణా, గుంటూరు ప్రాంతాల రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్కు ఉపయోగాలు. బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయని ప్రభుత్వం పేర్కొంటోంది. సాగునీటి సౌకర్యం సుమారు 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమలోని జిల్లాలు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కూడా వ్యవసాయ ఉత్పాదకత పెరిగి రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. తాగునీటి సరఫరా 80 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించవచ్చని అంచనా. ఇది రాయలసీమ ప్రాంతంలో తాగునీటి కొరతను తగ్గిస్తుంది. కరువు నివారణ రాయలసీమ ప్రాంతం తీవ్ర కరువు సమస్యలతో సతమతమవుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా దీర్ఘకాలిక కరువు సమస్యలకు పరిష్కారం చూపుతుందని భావిస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధి నీటి లభ్యత పెరగడం వల్ల రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల స్థానిక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. పర్యావరణ ప్రయోజనాలు వరద నీటిని సమర్థవంతంగా వినియోగించడం వల్ల సముద్రంలోకి వృధాగా పోయే నీటి పరిణామం తగ్గుతుంది. ఇది నీటి ప్రాజెక్టుకు దోహదపడుతుంది. ఆర్థిక వృద్ధి సాగు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడం వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ఆర్థికంగా బలపడుతుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. సవాళ్లు మరియు వివాదాలు. తెలంగాణ ఆందోళనలు ఈ ప్రాజెక్టు తెలంగాణలోని కృష్ణా బేసిన్ రైతులకు నష్టం కలిగిస్తుందని, గోదావరి జిల్లాల్లో తెలంగాణ వాటాను దెబ్బతీస్తుందని ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ ఆందోళనలు పెద్ద ఎత్తున నీటి బదిలీ వల్ల స్థానిక పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్థిక భారం 80,000 కోట్ల అంచనా వ్యయం రాష్ట్ర ఆర్థిక వనరులపై ఒత్తిడి తెస్తుంది. ముగింపు బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో కరువు నివారణ, సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఒక భారీ అడుగు. ఇది రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆర్థికంగా,
వ్యవసాయపరంగా బలోపేతం చేసే సామర్థ్యం కలిగి ఉంది. అయితే తెలంగాణతో జల వివాదం, చట్టపరమైన సవాళ్లు, పర్యావరణ ఆందోళనలు ఈ ప్రాజెక్టు అమలుకు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించి 2 రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూ ముందుకు సాగితే ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు శాశ్వత ప్రయోజనాలను అందిస్తుంది.